వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఎన్నో ఔషధ గుణాలున్న ఉసిరికాయ ఊరగాయ అండి. ప్రాంతాల వారీగా రాతి ఉసిరి అంటారు, పెద్ద ఉసిరి అంటారు. దీన్ని రకరకాలుగా పిలుస్తుంటారు. దీన్ని ఇది మంచిదండి, తింటేను చాలా మంచిది. విటమిన్ సి ఉంటుంది. దీన్ని తింటే అంత మంచిది. ఇది ఆదివారం తినకూడదు అంటారు, ఎందుకంటే రాహు సూర్యుడికి ఆపోజిట్ కాబట్టి ఇది రాహువుకి ఉసిరికాయి రాహు కాబట్టి సూర్యుడికి రాహుకి పడదు కాబట్టి ఆదివారం రోజు తినకూడదు. పొద్దుపోయి బీపీ షుగర్ తినకూడదు అంటారు. మామూలు వాళ్ళు బాగా తినవచ్చండి. మొదట మంచిది, ఇటు పచ్చివి కాదు పొండువి కాదు, మంచి మంచి కాయలు ఏరుకొచ్చుకొని బాగా శుభ్రంగా కడిగి దాన్ని బాగా ఫ్యాన్ కింద క్లాత్ వేసి ఎండబెట్టాలా. తర్వాత ఆరబెట్టేసిన తర్వాత దీన్ని ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానండి. చింతపండు కాక అందరు చింతపండు వేసుకుంటారు, నేను నిమ్మకాయ వేసి పెట్టాను. మా మమ్మీ కూడా నిమ్మకాయ వేసి పెట్టేదండి ఈజీగాను. తర్వాత నేను అర కేజీ తీసుకున్నాను. అర కేజీకి గిద్దకు సగం తీసుకోవాలా నిమ్మరసం. 100 గ్రాములు కేజీకి 100 గ్రాములు ఆవాలు కాబట్టి ఇది అర కేజీ కాబట్టి 50 గ్రాములు ఆవాలు, 25 గ్రాములు మెంతులు తీసుకోవాలా. ఈ రెండు పొయ్యి మీద కళాయి పెట్టి సన్నసగన వేయించుకొని చల్లారి పెట్టుకోవాలా. గిన్నెలో పోసుకొని చల్లారి పెట్టుకోవాలా, పక్కన పెట్టుకోవాలా. ఈ లోపల అదే కళాయిని పొయ్యి మీద పెట్టి వీటికి పోపు తీసుకొని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలా. చాకు తీసుకొని పెట్టుకోవచ్చు, ఇలాంటి పోపు తీసుకొని అయినా పెట్టుకోవచ్చు. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి నేను ఏరుశనగ నూనె పోసానండి. పప్పు ఆయిల్ పోసుకోవచ్చు, ఏరుశనగ నూనె పోసుకోవచ్చు, పామ్ ఆయిల్ కూడా పోసుకోవచ్చు. నేను ఏరుశనగ నూనె పోసాను. అది కాగిన తర్వాత ఈ ఉసిరికాయలు దానిలో వేసేసానండి. కళాయిలో బాగా సన్నసగం మీద గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాను. నైల్ తీసుకుని మనం ఘాటు పెట్టుకుంటే లోపలికి వెళ్ళిపోవాలి. అది మళ్ళీ నాకు డౌట్ వచ్చి పొయ్యి మీద పెట్టాను కదా, మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ తీసుకొట్టాను. బాగా ఏగినాయి, లోపలికి ఏగినాయి. అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని ఆ నూనె పక్కన చల్లారి పెట్టుకోవాలా. నేను తాళింపు వేయలేదండి, పై తాళింపు వేయలేదు. ఈ ఉసిరికాయలన్నీ దేవి దాంట్లో పోసి ఈ నూనె చల్లార్చుకుని పక్కన పెట్టుకున్నాను. నిమ్మరసం తీసుకున్నాను. నిమ్మరసము 1 కేజీ కాయలకి పావుసేరు పోయాలా. ఈ అర కేజీ కాబట్టి నేను ఈ ఒగురుగుంటాయి కదా, ఒగురుగుంటాయి చూసుకొని పోసుకోవాలా. నేను గిద్దకి తలగొట్టినట్టు తీసుకున్నాను. ఉప్పు కూడాను 1 గిద్ద ఉప్పుకి అర కేజీ కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కేజీకి ఏదైనా ఊరగాయలు పెట్టేటప్పుడు పావుసేరు పోయాలా. ఇది అర కేజీ కాబట్టి నేను గిద్ద ఉప్పు రాతి ఉప్పు మిక్సీకి వేసాను. మిక్సీకి వేసా కూడా మంచిదండి. మిక్సీ గిన్నెలు ఏమైనా పొదును పోయి ఉంటే కూడా రాతి ఉప్పు వేయటం వలన పొదును బాగుంటుంది. అదొక ట్రిప్ అండి. తర్వాత ఈ చల్లారిపోయిన తర్వాత ఇవి ఆవాలు మెంతులు చల్లార్చుకొని పౌడర్ చేసి మిక్సీ పట్టించి దాంట్లో పోసేసాను. దాంట్లో పోసి తర్వాత నేను ఊరగాయలకని కారం పట్టించుకుంటానండి. దాంట్లో ఏమేను ఉట్టి ఎండుమిర్చి తొడియాలు వచ్చి ఊరగాయకని పట్టించుకుంటాను, ఊరగాయల కాలానికని. తర్వాత అది గిద్దకారం వేయాలా. గిద్దకారం వేసేసి ఈ అద్దసేరు కాబట్టి గిద్దకారం వేసేసి తర్వాత ఈ ఉసిరికాయలు వేయించిన తర్వాత ఆయిల్ మిగిలింది చూడు, చల్లారి పెట్టాను చూడు, అది దానిలో పోసేసాను. నేను పై తాళింపు ఎప్పుడు ఊరగాయలకి వేయనండి, ఈ కాసిందే పెడతాను. నేను ఇంగువ పొంగిచ్చి పౌడర్ చేసి పెట్టుకుంటానండి. అది ఎల్జీ ఇంగువ తీసుకొచ్చి పొంగిచ్చి పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఈ ఊరగాయలకి కాసింత పసుపు వేసి మొత్తం కలిపెట్టాను, కదిపేసేసారు. మొత్తం గుమ్మలాడే కమ్మటి ఉసిరికాయ ఊరగాయ రెడీ అయిపోయిందండి. అబ్బా, ఉసిరికాయ ఊరగాయ ఎంత బాగుంటుంది. అంతా ఒక బాటిల్కి తీసుకొని పెట్టుకొని దీంట్లో బాగా రెండో రోజు తీసి ఒక బాటిల్కి పెట్టుకుంటే అబ్బా అంత కమ్మగా ఉంటుందండి ఊరగాయ. అంత టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలోకి కానీ ఇడ్లీకి కానీ దోశకి కానీ అంత మంచిది కదా ఊరగాయ. బీపీ షుగరు అందరు తినవచ్చు ఈ ఊరగాయతోటి, ఉసిరికి ఊరగాయతోటి. డబ్బాకి తీసి పెట్టుకుంటే ఒక డబ్బాకి చాలా రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, విడిగా అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడికి పోదు, అంత కమ్మగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదట చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి, నేను పెట్టే ప్రతి ఒక్కటి వస్తాయి.